నమస్తే కడప వార్త. వివాదాలకు కడప జిల్లా విద్యాశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా? ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఏ జిల్లాలో జరగని సంఘటనలు ఈ జిల్లాలో జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఈ మధ్య ఆర్జేడీ రాఘవరెడ్డి వివాదం సద్దు ముగియక ముందే ఉత్తమ ఉపాధ్యాయుల ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉపాధ్యాయ సంఘాలు రోడ్లెక్కాయి. ఈ వివాదంలో కూడా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ మర్చిపోక ముందే మరొక వివాదం విద్యాశాఖని పట్టి కుదిపేస్తోంది. అది ఏమిటంటే ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఏకంగా 829 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి మీనాక్షి నోటీసులు ఇచ్చి రికార్డు సృష్టించారని ఆ శాఖలో ఉపాధ్యాయ సంఘాలు గుసగుసలాడుతున్నారు. ఇంతమందికి ఎందుకు నోటీసులు ఇచ్చారంటే ఆపార నమోదులో వెనుకబడారని ఇచ్చారట. ఈ సంఘటన విద్యాశాఖలో వివాదాంశం కావడంతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గొడవ సద్దిమణిగిందని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా 829 మందికి నోటీసులు ఇచ్చిన విషయం మీద సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఆపార నమోదు గత 6 నెలల కాలం నుంచి కొనసాగుతోంది. విద్యార్థుల ఆధార్ కార్డును ఆధారంగా వారి పుట్టిన తేదీలు వేరువేరుగా ఉండడంతో ఆపార నమోదు ఆలస్యం జరుగుతోందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నారు. అది ఈపీజీపీలు చేయలేదు అన్నది, స్కూల్స్ పెండింగ్ వర్క్ ఉన్నదన్నమాట. ఆ ఈపీజీపీలు చేయకపోతే పిల్లలకు ఫర్దర్ బెనిఫిట్స్ అన్నీ ఇబ్బంది అవుతుంది. అప్పటికైనా కూడా ఇవి అవసరమే కాబట్టి అవి కంప్లీట్ చేయమని చెప్పేసి 6 నెలల నుండి ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంది, కానీ చేయట్లేదు. చేయని వాళ్ళందరికీ మెయిల్లో పెట్టాం అంతే. ఇది షోకాజ్ నోటీస్ ఇస్తాము అని చెప్పి పెట్టాం. ఎవరికేమీ సర్వ్ చేయలేదు. ఇది ఎందుకోసం చేస్తామంటే కనీసం దీనివల్లన్నా అలర్ట్ అవుతారు, పని చేస్తారు, అయిపోతుంది పని అన్నది. ఎందుకంటే ఇంకా ఫర్దర్ అంతా బెనిఫిట్స్ చాలా వచ్చే ఉన్నాయి గవర్నమెంట్ నుండి పిల్లలకు, ముఖ్యంగా అమ్మ దీవెన. దానికి విద్యార్థుల మొత్తము 825 మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా, కానీ 350 స్కూల్స్, 500 స్కూల్స్ చిల్లరగా ఉన్నాయి. 350 పైన ప్రైవేట్ స్కూల్సే ఉన్నాయి ఎక్కువ పెండెన్సీ. తర్వాత మన స్కూల్స్ కూడా ఉన్నాయి. అందరికీ కలిపి ఇచ్చామన్నమాట. అది కూడా మేమేమి బెదిరింపుగా వాళ్ళ మీద అదేంటి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఏమీ లేదండి. ఇది ఊరికే మనం ఇనిషియేట్ చేయటానికి, అలర్ట్ చేయడానికి ఇచ్చామంతే. జిల్లాలో ఇప్పటికీ 80% ఆపార్ నమోదు జరిగిందని తెలుస్తోంది. ఇంకా ఆపార్ నమోదు చేయని 545 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు, 284 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నోటీసులు విద్యాశాఖ కార్యాలయం నుండి వెళ్లడం జరిగింది. ఒకేసారి ఇంతమందికి ఉపాధ్యాయులకు నోటీసులు అందడంతో ప్రభుత్వానికి తప్పక చెడ్డ పేరు వస్తుందని భావించినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సకాలంలో స్పందించి విద్యాశాఖ అధికారినితో మాట్లాడి వివాదాన్ని సరిచేశారని తెలుస్తోంది. పుట్టిన తేదీ ఉండే రిజిస్టర్లో ఒక రకంగా కొంతమంది నమోదు చేశారు. తర్వాత ఆధార్లో ఒక రకమైన పుట్టిన తేదీ నమోదు కావడంతో ఇక్కడ సమస్య రావడం జరుగుతుంది. అంటే రికార్డులలో ఉన్న పుట్టిన తేదీ కానీ ఆధార్లో ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రేపు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కానీ, లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతోద్యోగాలకు సంపాదించాలని కూడా, దీనికి ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను సవరించాలంటే మళ్ళీ వాళ్ళు దానిని ఆధార్ కేంద్రానికి పోయి వాటిని సవరించుకోవాల్సింది. ఆధార్ కేంద్రానికి సవరించుకోవాలంటే వాటిని నోటరీ చేయాల్సింది, ఇతర అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దానికి ఆధార్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మారిపోవాలంటే 1 రోజు నుంచి దాదాపు 90 రోజుల వరకు సమయం దాంట్లో ఉంది. ఆధార్కు సంబంధించిన ఏదైనా సమాచారం, ఇది డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకుంటే పేర్లు ఏదైనా తప్పు పడినా, లేకుంటే స్పెల్లింగ్ తప్పు పడినా కూడా వీటన్నిటిని కూడా సవరించుకోవాలంటే 90 రోజుల గడువు ఉంది. అవన్నీ కూడా సర్టిఫికేట్ రావాల్సింది. దీంట్లో పిల్లల తల్లిదండ్రులు చేసేది ఏమీ లేదు, లేకుంటే ఉపాధ్యాయులు కానీ చేసేది ఏమీ లేదు. కానీ డిఈఓ గారు కొంత అవగాహన సరిగా లేకపోవడం, లేకపోతే ఎవరు చెప్పారేమో కానీ రాష్ట్రంలో ఏ డిఈఓ ఏ జిల్లాలో కూడా ఏ విద్యాశాఖ అధికారులు చేయని విధంగా 829 మంది ప్రధాన ఉపాధ్యాయులకు మీ మీద ఎందుకు కానీ చర్యలు తీసుకోకూడదో 3 రోజుల లోపల సమాధానం చెప్పాలని చెప్పి నేను అందరికీ కూడా నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.